హలో వివర్స్, బావా స్టూడియోకి స్వాగతం. ఈరోజు మనము మిల్ మేకర్ తోటి అద్భుతమైన రెసిపీ చేసుకోబోతున్నాము. మటన్ చికెన్ కంటే అద్భుతమైన టేస్టీగా ఎలా చేయాలో మీకు ఈరోజు చూపిస్తాను. అలాగే మా మిస్సెస్కు తినిపిస్తాను. ఎలా ఉందనేది ఆమె చెప్పాలి. ఓకే, రైట్, వెళ్దామా? ముందుగా మనము ఆ కర్రీకి కావాల్సినవి మసాలా అనేది మంచిగా వేపుకుందామండి. వేపుకొని మిక్సీ పట్టుకుందాము. ఎండు కొబ్బరి వేగాక ఇది కొంచెం కాజు తీసుకుందామండి. అలాగే కొంచెం ధనియాలు, ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే కొంచెం బండ పువ్వు ఇవన్నీ కలుపుకొని ఇందులో వేసుకుందాము. ఇవి కూడా మంచిగా వేయించుకుందామండి. ఎండు మిరపకాయలు ఇవన్నీ వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది. మంచిగా మటన్ టైపులోనే బాగా ఉంటుందండి. ఇవన్నీ మంచిగా పట్టుకొని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా. మసాలాకే బ్రహ్మాండమైన టేస్ట్ ఉంటుందండి. జీలకర్ర ఉన్న సాజీరా ఇవి రెండు ఇందులో జీలకర్ర ఉంది, సాజీరా ఉంది. ఇది రెండు కూడా ఇందులో వేసుకొని ఇది కూడా కొంచెం పచ్చ మంచిగా అన్ని సమపాలలో వేగుతాయండి. ఈ విధంగా వేసుకుంటే ఇది మనము మిక్సీ పట్టుకుందాము. నీళ్ళు వేడెక్కినాక ఇవి ఇందులోకి వేసుకుందాము. ఈ విధంగా చూడండి ఎంత లావుగా అవుతాయో. కొంచెంసేపు అట్లే ఉంచితే కొంచెం ఉబ్బుతాయండి. తర్వాత వీటిని నీళ్ళతోటి మొత్తం వార్చుకొని అవి పక్క పెట్టుకుందాం. గంజు పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక ఒక చిన్నపాటి ఉల్లిగడ్డ, మనము చిన్నగానే వండుకుంటున్నాం కాబట్టి చిన్నపాటి ఉల్లిగడ్డ సరిపోతుంది. ఇవి మంచిగా దోరగా రెడ్ కలర్ వచ్చేటట్టు కొంచెం వేయించుకోవాలండి. 2 పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకుందాము. ఒక పావు టీ స్పూను పసుపు, అలాగే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మంచిగా నీట్గా కలుపుకొని పచ్చి వాసన పోయేదాకా కలుపుకుందాము. ఇప్పుడు మనము ఇందులోకి చిన్నగా తరుక్కున్న ఒక్క టమాటా, పెద్ద టమాటా అయితే 1 తీసుకున్నాండి నేను, చిన్న అయితే 2 తీసుకోండి. ఇది మంచిగా మగ్గేదాకా, ఈ టమాటా మగ్గేదాకా ఇట్లా కలుపుకొని చిన్న మంట పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఇలా అండి, ఒకసారి మనం చూసేద్దాము. టమాటా మగ్గిందండి. ఇట్లా నూనె కూడా పైకి తేలేటట్టు మంచిగా నూనె కూడా పైకి తేలిందండి. ఇప్పుడు మనము ఈ మిల్ మేకర్లను మంచిగా మనము వాటర్లో వేసుకొని, వేడి నీళ్ళలో వేసుకొని తీసుకున్నాం కదా, ఇవి ఇందులోకి వేసి మంచిగా కలుపుకోవాలి ఈ ముక్కలకు పట్టేటట్టు. ఇప్పుడు మనము ఏం చేయాలంటే, ఇప్పుడు మనము అన్ని రకాల మసాలాలు కలిపి దంచుకున్నాం, మిక్సీ పట్టుకున్నాం కదండి. ఈ మిక్సీ పట్టుకున్నది ఇందులో వేసుకుందాము. అలాగే 1 టీ స్పూను కారము, అందులో మిరపకాయలు ఉన్నాయి, ప్లస్ మనం 2 పచ్చిమిర్చి కూడా వేసినాం, అందుకే తక్కువ వేసుకున్న కారము. సరిపడా ఉప్పు, బస్ సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఇవన్నీ ముక్కలు పడతారు మంచిగా కలుపుకోవాలండి. ముక్కలకు మంచిగా పడితేనే మంచిగా మటన్ టైప్ ఉంటుంది. ఈ విధంగా మంచిగా ముక్కలకు అన్ని రకాలు పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఇక మనము 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఈ విధంగా కొంచెం అన్ని ఐటమ్స్ వాటికి పట్టేటట్టు ఉంచుకొని అట్లా 1 నిమిషం పాటు ఉంచుదాం. మధ్యలో ఒకసారి కలబెట్టుకోవాలండి, ఎందుకంటే మాడిపోతుందని నేను ఒకసారి కలబెట్టుకున్నాను. వావ్, మంచిగా ముక్కలకు ఈ విధంగా పట్టినాక మటన్ కంటే టేస్ట్ ఉంటుందండి. ఇందులోకి మనము ఒక సరిపడా వాటరు యాడ్ చేసుకుందాము. మాత్రం సరిపోతుంది, వాటర్ ఎక్కువ అవసరం లేదు, మంచిగా ఉంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఎక్సలెంట్ లేకపోతే నన్ను అడగండి. నేను చేసిన విధంగానే మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. మళ్ళీ మటన్ తీసిపోదండి. ఈ విధంగా వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని 2 నిమిషాల పాటు, మనకు ఇది తొందరగా అయిపోతుంది, టైం ఎక్కువ పట్టదు. 2 నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకుందాం. ఓకే అండి, 2 నిమిషాలకు పైగా ఉడికించుకున్నాను. ఎవరికైనా మటను తినబుద్ధి కానివారు, లేకుంటే మీకు ఏదైనా వారాలలో ఉంటాయి కదా, 1 పొద్దులు మటను, చికెను, ఏది నాన్ వెజ్ తినే టైంలు ఉంటాయి కదా, తినబుద్ధి అయినప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి. నీకు మటన్ కంటే బ్రహ్మాండమైన టేస్ట్ ఉంటుంది, బ్రహ్మాండమైన రుచి ఉంటుంది. చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో పడ్డాయి కాబట్టి చాలా బాగుంటుందండి. మనము ఫైనల్గా ఫినిషింగ్ టచ్ కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఎంత బాగుంటుందంటే
మీకు అది పక్కన పెట్టేస్తుంది, మటన్ చికెన్లను పక్కన పెట్టేస్తుంది. అంత రుచిగా ఉంటుందండి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు చేసుకొని చూడండి. సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చునండి ఇది. ఈ విధంగా చూడండి, పైకి ఇంతే, ఎసరు ఎక్కువ ఉండకూడదండి. ఈ మాదిరిగా ఎసరు ఉంటే సరిపోతుంది. ఎక్కువ ఎసరు ఉండద్దు, మరీ గట్టిగా ఉండకుండా ఈ విధంగా ఈ మాదిరిగా చేసుకోండి. అద్భుతమైన మిల్ మేకర్ మసాలా కర్రీ తినడానికి కూడా అంత రుచిగా ఉంటుంది. ఓకే, మీరు వదలకుండా ఈ విధంగా నేను చెప్పిన రీతిలో మీరు చేసుకొని చూడండి, మంచిగా సక్సెస్ అవుతారు. ఓకే, ఒక్క 1/2 నిమిషం పాటు మూత పెట్టేసుకొని వదిలేసుకుందాము, అంతే. ఓకే అండి, వావ్. ఇగో ఈ విధంగా నూనె పైకి తేలాలి, కనబడుతుందా అండి? ఈ విధంగా నూనె పైకి తేలితే ఉడికినట్టు, అంతా కుక్ అయినట్టే అని మనకు అర్థమయ్యేటట్టు ఆ నూనె అనేది పైకి తేలుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఇక బంద్ చేసుకొని వడ్డించుకుందాం. అమ్మా, సూపర్ టేస్టీ కర్రీ, మిల్ మేకర్ కర్రీ. ఇప్పుడు మనం ఇందాక వండిన కర్రీ ఇప్పుడు మా మిస్సెస్ తిని చూస్తుందట. సరే, తిని చూసి చెప్పు అన్నా. నేను వండినాను కదా, ఎంత బాగుంటుంది అంటే సూపర్ ఉంటుంది. మటన్ లెక్కలేదు, మటన్ సేమ్ మటన్ లెక్కలేదు. ఇగో ఈ విధంగా చేసుకొని చూడండి, చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్ ఉంటుంది. మటన్ టైం మస్తు మటన్ టైప్ లెక్కనే ఉంటుందండి. అస్సలే వదులుకోకండి, సూపర్ ఉంటుంది. ఓకే.